మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 3ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం రాజవిద్య అంటే విద్యలలో రాజు వంటిది. అత్యంత రహస్యమైన ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన ముఖ్యమైన అర్హత ఏమిటో ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతపః అప్రాప్య మా నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు: ఓ శత్రువులను తపింపజేసేవాడా, నేను బోధిస్తున్న ఈ ఉత్తమమైన ధర్మ మార్గంపై అంటే భక్తియోగంపై ఎవరికైతే శ్రద్ధ లేదా దృఢమైన నమ్మకం ఉండదో అటువంటి వారు నన్ను చేరుకోలేరు. ఫలితంగా వారు మరణంతో కూడిన ఈ సంసార మార్గంలోనే అంటే జనన మరణ చక్రంలోనే తిరిగి వస్తూ ఉంటారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణానికి శ్రద్ధ అనేదే ప్రవేశ ద్వారం లాంటిది. భగవంతునిపై ఆయన మాటలపై పూర్తి విశ్వాసం ఉంచడమే మనల్ని గమ్యానికి చేరుస్తుంది. ఆ నమ్మకం లోపించినప్పుడు మన ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతాయి. మనం భగవంతునికి దూరంగా ఈ లౌకిక బంధాలలోనే చిక్కుకుపోతామని ఈ శ్లోకం ప్రేమతో హెచ్చరిస్తోంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మనం ఏ పని చేసినా నమ్మకంతో చెయ్యాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడు సందేహాలను పక్కన పెట్టి పూర్తి శ్రద్ధతో చెయ్యాలి. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలకు భయపడకుండా భగవంతునిపై భారం వేసి ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడనే విశ్వాసంతో ముందుకు సాగాలి. ఈ నమ్మకమే మనకు మానసిక శాంతిని, ధైర్యాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.